హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో అయితే మనం హెయిర్కి హెన్నా అయితే అప్లై చేసుకుంటాం కదండి. ఆ హెన్నా నేను ఎలా మిక్స్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. దీనికైతే ఫస్ట్ నేను టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్తో డికాషన్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఏదో ఒక హెన్నా పౌడర్ అండి, మీరు ఏ హెన్నా అయితే యూస్ చేస్తారో ఆ హెన్నా అనమాట, అది తీసుకున్నాను. అలానే ఇక్కడ నేను కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. అవేంటంటే ఫస్ట్ అయితే ఇక్కడ నేను భృంగ్రాస్ తీసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట. హాఫ్ టేబుల్ స్పూన్ భృంగ్రాస్ పౌడర్ అయితే ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. సో వీటన్నింటి వల్ల అయితే హెయిర్కి అయితే చాలా మంచిదని చెప్పి ఇవి నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఆ ప్యాకెట్ అయిపోయింది, సో అందుకని ఇంకొక కొత్త ప్యాకెట్ తీసుకొని అందులో కొంచెం పౌడర్ వేసుకొని యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత అయితే మేథి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. లైటింగ్ వలన పేర్లు అవి సరిగా కనిపించట్లేదు. మేథి అయితే ఇక్కడ నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలానే ఇది వచ్చి ఆమ్లా పౌడర్, ఆమ్లా కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రెండు అయితే హెయిర్కి చాలా మంచిది కాబట్టి, ఇంకా ఎక్కువ మంచిది కాబట్టి, సో ఇవి రెండు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ. సో ఈ రకంగా మన హెన్నా పౌడర్ మనకి ఎంత కావాలో అంత తీసుకొని యాడ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ అలానే ఇది వచ్చి హైబిస్కస్ అనమాట. హైబిస్కస్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చి షీకాయ్ పౌడర్ అనమాట. కొంచెం న్యాచురల్ షాంపూలా ఇది పనిచేస్తుంది కాబట్టి మనకి దీన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను, ఈ పౌడర్ని కూడా. సో ఇవన్నీ కూడా వేసుకొని, ఇవన్నీ కూడా మీకు ఎంత కావాలో అంతే వేసుకోవాలి. అంటే హెన్నా పౌడర్ని బట్టి ఇక్కడైతే నేను 1.5 కప్ హెన్నా పౌడర్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఎంత హెన్నా కావాలంటే అంత హెన్నా పౌడర్లో నేను ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ కాఫీ అండ్ టీ డికాషన్ ఉంది కదా, నేను ఓన్లీ టీ డికాషన్ కాదండి, ఇందులో కొంచెం కాఫీ పౌడర్ కూడా వేసి డికాషన్ తీస్తాను అనమాట. చాలా మంచి కలర్ వస్తుంది దీనివల్ల. మీరు కాదంటే బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇది యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ రకంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్ వైట్ ఇష్టం ఉంటే కనుక మీరు అది కూడా యాడ్ చేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. నేనైతే ఈ రకంగా పెట్టుకుంటాను. దీనివల్ల నాకు హెయిర్ అయితే చాలా మంచి కలర్ వస్తుందన్నమాట. సో నేను ఎప్పటి నుంచో ఇదే మెథడ్ ఫాలో అవుతున్నా, అందుకే ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను.